ఓకే. దేవుని వాక్యం వింటూ 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 ఉన్నాం. ఎంతమంది, నేను ఒక యాక్టివ్గా ఉండండి, నేను 2-3 క్వశ్చన్స్ వేసిన తర్వాత మనం దేవుని వాక్యం విందాం. ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు, దేవుడు నాతో మాట్లాడాలి? చెయ్యి చూపించండి, చెయ్యి ఎత్తండి. ఓకే, గుడ్. చేసుకొని రాని వారు ఎప్పుడు కూడా మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మనకు ఎక్కువ ఏంటంటే అలవాటు అనేది ఏంటంటే, ఇప్పుడు పాట పాడుతున్నాం అనుకో, నోరు పాడుతూ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకా చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే, ఇక్కడ డిస్ప్లే అవుతుంది, హాయిగా చూసి దాన్ని అర్థం చేసుకుంటూ పాడవచ్చు. కానీ మనం అది చెయ్యము. క్రైస్తవుని యొక్క జీవితము ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటుంది, దేవునికి దగ్గరగా ఉంటుంది. మన ప్రవర్తన, మనం చాలా ప్రాక్టికల్గా ఉంటాం. బయట ఇప్పుడు అన్ని జనులు అని చదివాడు ఆ బాబు, అన్నీ చెప్తున్నాడు, కానీ అన్నీ నెక్స్ట్ వీక్ అంటున్నాడు. అన్నీ నెక్స్ట్ వీక్ చదువుకుందాం, అన్నీ నెక్స్ట్ వీక్ అంటున్నాడు. కాబట్టి అన్ని జనులు అంటే, అన్యులు అంటే మనమే. అర్థమైందా? ఇజ్రాయెల్ జనాంగం తప్ప మిగతా వాళ్ళందరూ అన్యులే. కాబట్టి రెండో ప్రశ్న ఏంటంటే, దేవుని ఫోన్ నెంబర్ ఏంటి? దేవుని ఫోన్ నెంబర్ ఏంటి? ఎవరు చెప్తారు? దేవుని ఫోన్ నెంబర్ ఏంటి? 333. ఏ బుక్? జెర్మియా 33:3 ఏంటి? చదవండి. జెర్మియా 33:3 ఏముంది అక్కడ? కొన్ని వాక్యాలు మనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి సండే స్కూలు అన్నీ వింటుంటారు కదా, ఎప్పుడప్పుడు వదిలేస్తే ఎలాగా చెప్పండి? ఏమనుంది అది? ఇది బైహార్ట్ అయిపోవాలి, అడగగానే చెప్పేసేయాలి. చదవండి పెద్దగా ఒకరు, ఎవరైనా ఎవరేం చదవట్లేదు. నువ్వు చదువుతావా? పెద్దగా చదువు. ఒకరు ఇంగ్లీషు, ఒకరు తెలుగు చదవండి. బాయ్స్ చదవండి. ఇంగ్లీష్ ఎక్కువ మంది దగ్గర ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది, అక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది. తెలుగు మీరు చదవండి ఒకరు. ఏంది తెలుగు రాదా? చదువు. చాలమ్మా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఇంగ్లీష్ ఏంటి? చదువమ్మా. సి. కాబట్టి ఏది కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్గా లేకపోతే అది యాంత్రికమైందంట, మెకానికల్. కాబట్టి ప్రాక్టికల్గా ఉండకపోతే మనం కూడా మెషిన్స్ లాగా ఉంటాం, ఒక మెకానిక్ లాగా, లేకపోతే ఏదో ఒక రోబోలాగా. ఇప్పుడు ప్రజెంట్ దినాల్లో మనుషుని యొక్క జీవితము ప్రాక్టికాలిటీ కంటే కూడా మెషిన్స్, మెకానికల్గా అయిపోతూ ఉంది. అందుకనే మనుషుని యొక్క జీవితంలో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ కూడా స్మార్ట్ ఫోన్స్, తర్వాత మెషిన్స్, ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఎలా మెకానికల్ అయిపోతుంది. ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టరు, యాక్టర్ కొడుకు యాక్టరు, ఇంజనీర్ కొడుకు ఇంజనీరు, ఇలాగైపోయింది అంతా యాత్రికం. పాస్టర్ కొడుకు పాస్టరు, మారు మనసు అక్కర్లే. వాళ్ళకి సంస్థలు ఉంటాయి, ఆ సంస్థల్లో వాళ్ళ అబ్బాయి కూడా పాస్టర్ అయిపోతాడు. చిన్నప్పుడే వాక్యం చెబుతుంటాడు ఆయన. మీరు టీవీల్లో చూస్తే ఆయన వాక్యం చెబుతూ ఉంటాడు. ఆ బాబు చెబుతుంటే కింద వాళ్ళందరూ వింటుంటారు. ఆయనకు రక్షణ ఉందో లేదో తెలియదు. ఇలాగ అయిపోతుంది. రక్షణ అనేది, విశ్వాసం అనేది అది వంశపారంపర్యం కాదు. గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ వంశపారంపర్యము కానే కాదు. వంశపారంపర్యం ఏంటి అంటే జబ్బులు. నిజం, మీరు నవ్వుతున్నారు. జబ్బులు వంశపారంపర్యం. మన ఫాదరు మదర్కి బీపీ ఉందనుకో గ్యారంటీగా వస్తుంది. షుగర్ ఉందనుకో గ్యారంటీగా ఉంటుంది. మనకి ఏ ఆస్తులు ఇవ్వపోయినా జబ్బులు అనే ఆస్తి ఇచ్చి వెళ్తారు వాళ్ళు, అవునా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన మన తల్లిదండ్రులు ఈ మందిరానికి వస్తున్నారు కదా, మేము కూడా వస్తున్నామంటే కుదరదు ఇక్కడ. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నా పిల్లలు
నా పిల్లలు దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒక మాట చదువుకుందాం, తర్వాత వెళ్దాం. యోహాను సువార్త 1:12. ఎవరు చెప్తారు? ఇవన్నీ తెలిసినయే, ఎవరు చెప్పట్లేదు. చెప్తావా? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం, ఆథరైజేషన్ అంటాం. ఆథరైజేషన్ అంటే ఏంటి? దేవుడు మనకు ఒక అధికారం ఇస్తున్నాడు మనం దేవుని పిల్లలం అవ్వటానికి. దేవుని పిల్లలము అయిన అనుకో, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఇలా పుట్టాడు, వాడు పుట్టి అలాగే ఉన్నాడు అనుకో, అరే ఎన్ని సంవత్సరాలు చూసినా వీడు ఇట్టాగే ఉన్నాడేంటి, వీడు మరగుజ్జా, వీడేం వెతకట్లేదేంటి? పిల్లవాడు పుట్టగా నడుస్తాడా? చెప్పండి, నడవడు కదా. యానిమల్స్ అయితే పుట్టగానే నడుస్తాయి, దానికి ఎవరు నేర్పించనక్కర్లే, అవునా? అదే హ్యూమన్ బీయింగ్ అయితే వాడికి నడక నేర్పించాలి. చెక్క బండో లేకపోతే ప్లాస్టిక్ వచ్చినాయి, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్కే, అది వేస్తే వాడు అటు పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు, అవునా? కాబట్టి అన్నీ నేర్పించాలి, భాష నేర్పించాలి. కాబట్టి దేవుని పిల్లలు అయిన తర్వాత మనం దినదినము ఎదగాలి. అందుకే ఈ మీటింగులు, యూత్ మీటింగు, ఉద్యోగ కూడికలు, ఇంకేమున్నాయి చాలా, వాటికి పేర్లు పెడుతుంటారు. సువార్త కూడికలు, స్పెషల్ మీటింగ్స్, ఇవన్నీ ఎందుకు తెలుసా? ప్రతి మీటింగు, ఈ మీటింగ్ అయినాక నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నేను ఈరోజు ఏమి నేర్చుకున్నాను. ఈ రిట్రోస్పెక్టివ్ ఫీడ్బ్యాక్ అంటాం. ప్రతి మీటింగ్ తర్వాత ఏదో అమ్మా వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి, లేకపోతే వస్తున్నాం కాబట్టి, అలా కాదు, అలా లేకపోతే. అందుకనే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఫెలోషిప్, దేవునితో సహవాసము. దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ దేవునితో ప్రతిదినం మాట్లాడాలి. ఈ సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి. అసలు తండ్రి అనేటువంటి ఈ యొక్క రిలేషన్షిప్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుని బిడ్డలైన మనకి మన తండ్రి, పరలోకమందున్న తండ్రి. మనకు తండ్రి ఏంటండి? ఈ సృష్టికర్త, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించిన దేవుడు మనకి తండ్రి అయిపోయాడు. ఈ సంబంధము, ఈ యొక్క అనుబంధము ఎప్పుడన్నా గమనించావా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో మీరు ఈ హైటెక్ వరల్డ్ అంటే స్మార్ట్ ఫోను, ఇప్పుడు ఏది కావాలన్న వెంటనే నువ్వు చూసేసుకోవచ్చు. ఇంత స్మార్ట్ ఫోను, ఇంత టెక్నాలజీ ఈరోజు పెరిగిపోతూ ఉంది. చాలా విషయాలను మనం అవన్నీ చూడటం. ఇప్పుడు రోబోస్ వచ్చినాయి, టెక్నాలజీ మార్పు ఉంది. రోబో సూసైడ్ చేసుకుంది, తెలుసా? తెలీదా? సరే, మీరు గూగుల్లో వెళితే సూసైడ్ చేసుకున్న రోబో అని కొట్టి చూడండి, వస్తుంది. సౌత్ కొరియాలో రోబో సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే దానికి పని ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైందంట. అర్థమైందా? దానికి 6 గంటలే వాడు తయారు చేసినవాడు, 6 గంటలు మాత్రమే దీని పని. అంటే వాడు హోటల్లో ఎక్కువ పని చేయించాడంట. హోటల్లో ఎక్కువ పని చేయించేసరికి స్ట్రెస్కి తట్టుకోలేక వైర్లు బీక్కొని ఆమెను మెట్ల మీద నుంచి పడిపోయింది. యు గో అండ్ త్రూ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, సూసైడ్ చేసుకుంది. స్ట్రెస్ ఎక్కువైతే ఈ మధ్య జనాలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. అనుకున్నది జరగకపోతే సూసైడ్ చచ్చిపోతున్నారు. మిషన్ కూడా చచ్చిపోతుంది. మరి మనం ఎలాగున్నాం? మనం ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా రావాలి. దగ్గరగా రావటానికే ఈ మీటింగ్. సరే, ఇదంతా ఇంట్రడక్షనే. రండి ఒక మాట ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన కూడా అలవాటు అయిపోయింది. మళ్ళీ గుర్తుంచుకోండి, అన్నీ అలవాటు అనేది వెరీ డేంజరస్. గుర్తుపెట్టుకో, ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలా, ప్రభువుకు దగ్గరగా ఉండాలా. మనం చేసే ప్రతిదీ ప్రార్థన చేసుకోవటం, అది కూడా మన ప్రభువు వింటున్నాడు, మనల్ని చూస్తున్నాడు అనే అవగాహన కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉన్నట్టు అర్థం. దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చాడు, కానీ మనము కూడా ఒక అధికారం ఆయనకి ఇవ్వాలి. ప్రార్థన చేసుకున్నాక ఏం అధికారం ఇవ్వాలో మనం చూద్దాం. రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మాకు నువ్వెంతో వాస్తవమైన దేవుడవు.
నువ్వు జీవం కలిగిన దేవుడు, నీ జీవాన్ని మాకిచ్చుట కొరకై ఈ లోకంలోకి వచ్చావు. మేము నిన్ను దినదినము అనుభవించుటకు, నిన్ను రుచి చూచుటకు మాకిచ్చే అనుభవాలను బట్టి నీకు వందనాలు. మేమెన్నడూ కూడా ప్రభా యాంత్రికంగా ఏదో మెషిన్స్ మెకానికల్గా ఉండకుండా మాకు సహాయం దయచేయి. నిన్ను అనుభవించుటకు మాకు నేర్పించము. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడము. వాళ్ళను ఎవరైతే రక్షణ లేదో వాళ్ళకి రక్షణ అనుగ్రహించము. అదే సమయంలో రక్షించబడిన మాకు ప్రభువా నీకు ఇంకా దగ్గరగా వచ్చుటకు మాకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. మీరు ఎవరు చదవట్లేదు కాబట్టి నేను చదువుతాను. అందరూ తీసి చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎప్పుడు మన బుద్ధి కాదు, ఆయన మీద ఎప్పుడు ఆధారపడాలి. ఇంకొక మాట చదుదాం. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుడు మనల్ని దేవుని బిడ్డలు అవటానికి అధికారం ఇస్తే మనం కూడా ఆయనకు అధికారం ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. నువ్వు బలవంతంగా, అందుకనే చాలామంది ఈ మధ్యలో ఏమంటున్నారు, బలవంతపు మత మార్పుళ్ళు. మతము వేరు, మత మార్పుళ్ళు ఎవ్వరు చేయలేరు. నువ్వు అనుమతిస్తేనే దేవుడు నీలో కార్యం చేయగలడు. ఎవ్వరు కూడా బలవంతంగా క్రైస్తవుడు అవ్వలేడు. అందుకని ఇక్కడేమన్నా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. హాల్మన్ హంట్ అని ఒక మంచి పెయింటర్ ఉన్నాడు. హాల్మన్ హంట్ ఒకసారి ఇంగ్లాండ్లో మంచి పెయింటింగ్స్కి మార్కులేసి ఎవరు ఫస్ట్ వస్తారు ఈ పెయింటింగ్లు అంటే హాల్మన్ హంట్ అని ఆయన ఫస్ట్ వచ్చాడు. ఆయనకి 30 మార్కులకి ఆయనకి 27 వచ్చినాయి. 30 మార్కులు హైయెస్ట్. ఆ 30కి 27 వచ్చినాయి. 3 జడ్జెస్ని పెట్టారు. 3 జడ్జెస్ పెడితే ఆయన వేసినది ఏంటంటే పిక్చరు హృదయ ద్వారము. హృదయము దాని దగ్గర ద్వారం వేయాలి, అది ఆయన వేసింది. వేస్తే 3 జడ్జెస్లో 2 మాత్రం 10కి 10 వేశారు. ఒక ఆయన మాత్రం 10కి 7 వేశాడు. 27 హైయెస్ట్ ఈయనకే వచ్చింది. ఈయన విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత ఆ 7 మార్కులు వేసిన ఆయన పిలిచి ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు, ఏంటయ్యా హృదయ ద్వారానికి గొళ్ళెం పెట్టలేదు బయట, అందుకే నేను 10కి 7 వేసా. వీళ్ళిద్దరేంటి 10కి 10 వేశారు, అసలు గమనించారా? ఆ హృదయ ద్వారానికి బయట గళ్ళలేదు. అప్పుడు ఆ పెయింటర్ చెప్పాడు, బాబు ఇది హృదయ ద్వారము, లోన వాడు మాత్రమే తెరవగాలి, దానికి గొల్లెం ఉండదు. యేసు ప్రభు తెరుచుకొని లోనకి రాలేడు. ఆహా అన్నాడు. జడ్జికే తెలియలా. కాబట్టి అందుకనే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా ద్వారం తీస్తే అది ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ యవనస్తుడా, నువ్వు యవనంలోనే ఇప్పుడు ఈ దినాల్లో యవనుల యొక్క జీవితాలని సర్వనాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్, ఈ గ్రామ్ అసలు ఎంత అంటే నువ్వు నాశనం అయిపోవడానికి దాదాపు 90% ఉంది ఈ ప్రపంచం మొత్తం. 10% మాత్రమే ఈ లోకంలో మనుషులు ఎలా చెడిపోతున్నారంటే, ఎలా దూరం అయిపోతున్నారంటే, అసలు దేవునికి ఎంత దూరంగా లాక్కెళ్ళాలని ఈడ్చుకుపోతుంది సాతాను. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రాత్రి దేవుడు నువ్వు ఇంకా నువ్వు ఏదోలే చాలా లైట్గా తమాషాగా తీసుకుంటున్నావేమో. సోషల్ మీడియా ఎఫెక్టు ఈ యూత్ మీద, మీ జనరేషన్ మీద చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏటిని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి? అందుకనే ఏమని అంటుందంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను.
ఈ యొక్క హైటెక్ వరల్డ్లో పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే చాలా కష్టం. చాలాసార్లు నువ్వు అనుకుంటుంటావు, ఎవరైనా యూత్ని మందిరానికి రమ్మంటే అనా అన్నీ మానుకున్నాక వస్తాను. అయినా ఎందుకు అక్కడికి వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళు అంటావా? ఇదొక గ్రూపు. అన్నీ మానుకున్నాక వస్తాడంట ఒక ఆయన. అది ఇంపాసిబుల్. రక్షించబడిన మనము కూడా చాలాసార్లు నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. నేను దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నాను. కాబట్టి దేవుడు కోరుకుంటున్నా ఏంటంటే దీన్ని ఏమన్నా ఇక్కడేముంది, పరిశుద్ధ గ్రంథము. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికే దేవుడు పిలిచాడు. ఇట్స్ ఏ ఛాలెంజ్ టు అస్. మనకి యవ్వనంలో ప్రభు కోసము పరిశుద్ధమైన జీవితం జీవించటం అనేది చాలా కష్టం. ఇప్పుడు అసలు ఎంత కష్టమైపోతుందంటే అంత కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, తర్వాత మన చేతిలోకి వచ్చినటువంటి కావడం. ఇంతకుముందు ఈ సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఇవన్నీ ఉండేవి కదా. ఇవి అప్పుడేంటి, టీవీ ఉంటేనే అప్పుడు చెప్పారు వీళ్ళందరూ టీవీ వద్దు అని చెప్పారు కొంతకాలం మన వాళ్ళే. హెబ్రోన్ వాళ్ళు అంటే భయం చాలామందికి. హెబ్రోన్ వాళ్ళు టీవీ వద్దని అంటున్నారు అని. ఈ టీవీ వద్దంటే ఇప్పుడు మన చేతిలోనేకే వచ్చింది. టీవీ వద్దని కాదు, ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎక్కడున్నాం, ఈ అపరిశుద్ధమైనటువంటి ఈ ప్రపంచంలో ఉంటున్నాం. అది మనకు అంటుకోకుండా చేయాలి కానీ అది వద్దనుకుంటే అట్ట. ఇప్పుడు నువ్వు సెల్లు ఉంది నీ చేతిలోనే, దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి, అది నిన్ను కంట్రోల్ చేస్తే. కాబట్టి నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఒకటి. రెండవది, యవనస్తులకి వచ్చేటువంటి శోధనలు ఏంటంటే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్, సెల్ ఫోన్. తర్వాత ఒకవైపు బ్యాలెన్స్ చేసుకోవాలి చదువుల్ని. ఇప్పుడు ఎంత చదివినా కూడా, నేను ఈ మధ్య ఇక్కడ అమరావతి రోడ్లో కూరగాయలు అదే అంటే కూరగాయలు కొంటానంటే నేను పక్కన నిలబడ్డాను. ఆ అమ్మాయి కూరగాయలు అమ్ముతుంది. ఏమో అప్పుడప్పుడు అలవాటు, ఏమో ఏంది చాలా చదువుకున్న దానిలో ఏం చదివామంటే నేను పిహెచ్డి చేశాను మేడం అంది. అదేంటమ్మా కూరగాయలు, ఏం చేయాలి మేడం ఉద్యోగాలే లేవు అంటే మీరు చదవకుండా ఉండేరు ఎట్లా ఉద్యోగాలు అన్న చెప్పాడని. అలా కదా, మన పని మనం చేయాలి, చదువుకోవాలి. ఈ మధ్య నా క్లినిక్ కూడా వస్తుంటారు అందరూ, ఏం చేస్తున్నావు బాబు అంటే ఏం చేయట్లేదు సార్ భోంచేస్తున్నా అన్నాడు ఒకతను. ఓరే అదేందిరా అన్న అంటే ఏం చేసి ఏంది సార్ ఏముంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కెనడా వెళ్ళాడు, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. వాడు అరటిపండ్లు అమ్మినా కెనడాలో జాబ్ అంటున్నాడు సార్ అని చెప్పాడు. ఓరే అదేందిరా, అంతే సార్ కెనడాలో ఏం చేస్తే ఏమైంది, పెట్రోల్ పోసినా కూడా కెనడాలో ఉద్యోగం, చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఏడైంది సార్ మా పరిస్థితి అన్నాడు. చూడమ్మా, ఇప్పుడు మన దేశంలో అసలు ప్రపంచంలోనే ఎక్కువ యూత్ ఉంది మన దేశంలో. కానీ తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నువ్వు ఎప్పుడు కూడా ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకో. అందుకనే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం ఏంటి, కొన్ని ఇంకంతే చదవండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం. ఇది బైహార్ట్ చేయండి, ఈ మాట ఇది బైహార్ట్ చేయండి. నువ్వు ఆయన నమ్ముకో, నీ మార్గాన్ని ఆయన అప్పచెప్పు, నీ కార్యం నెరవేరుస్తాడు. నువ్వు 100% నమ్ము. కాబట్టి దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయనేమో ఆయన బిడ్డలు అవ్వటానికి అధికారం ఇచ్చాడు ఒకటి. రెండవది, మన హృదయంలోనికి రావటానికి మనము మన హృదయాన్ని తెరవాలి, మనం అధికారం ఇవ్వాలి. అవును ప్రభు, నా హృదయంలోనికి రా, నా హృదయంలోని కల్మషమంతా తీసివే. చూడండి, 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత వేరు, పరిశుద్ధమైన జీవితం వేరు, పరిశుభ్రత వేరు. పరిశుభ్రత వేరు. పరిశుభ్రత అంటే ఏంటి, మనం మంచిగా స్నానం చేయటం, నీట్గా పౌడర్ వేసుకోవటం, సెంటు కొట్టుకోవటం, ఇది పరిశుభ్రత. పరిశుద్ధత వేరు. దేవుడు కోరుకునేది హృదయ శుద్ధి. అందుకని మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుకున్నప్పుడల్లా
మన హృదయాన్ని చూసుకోవాలి. అందుకని దేవుడు ఏమన్నాడు ఒక చోట, రండి ఒక మాట అందాం, చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం తీయండి. నేను చదువుతానమ్మా, నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 18. నుంచి నేను కానీ 21 చదువుతున్నాను, 20 నుంచి చదువుతున్నాను. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళనది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఇవన్నీ హృదయంలో నుంచి వస్తాయి. కామ వికారము, కామము, ఇవి చూడాలి చూడాలి చూడాలి. ఈ సెల్ ఫోన్లో గేమ్స్ చూడాలి, గేమ్స్ ఆడాలి, అవి చూడాలి ఇవి చూడాలని మనల్ని అపవిత్రం చేసే ఇవే. ఈ కన్నంట చూసి సంతృప్తి నొందకుందంట. ఎక్కడుంది ఆ మాట? ప్రసంగి 1:8. ఈ కన్ను చూడండి, పాపానికి ఫస్ట్ ఎక్కడ బీజం పడుతుందంటే కన్ను. చూడటం వల్లనే చూసినవన్నీ కావాలనుకోవటం, చూసినవన్నీ నాకు ఇది అయితే బాగుండేది, అది అయితే బాగుండేది, బాగుంది. మనం ఎప్పుడైతే నువ్వు చూసి చూడండి, దేవుడు ఏమన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. అవసరం అంటే నీడ్. కానీ మానవుడికి ఎప్పుడు డిజైర్ అనేది కోరిక కలిగిద్ది అతనికి. వాళ్ళైతే చూసిన వాళ్ళు కావాలి, నాకు చూసిన ప్రతి శారీ నాకు కావాలి, ఇదైతే నాకు బాగుంటుంది, అది డిజైర్. దాన్ని నేను కోరిక అంటాం. అదే పాపం. చాలాసార్లు మనల్ని పాపం ఏంటి అంటూ ఉంటాం. పాపం అంటే ఏం లేదు, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవటమే పాపం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి హృదయంలో నుంచి వస్తున్నాయి. కాబట్టి లోనకి మనం తీసుకునేదాన్ని కానీ అపవిత్రపరచబడవు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనం లోనకు తీసుకునేది అది బహిర్భూమికి చేరిపోతుంది. ఇక్కడే ఉంది ఆ మాట. ఎక్కడ ఉంది అది? 19వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 19లో, అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును, ఇట్లు అది భోజన పదార్థములన్నీ పవిత్రం. కాబట్టి మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది బయటికి కానీ హృదయంలో నుంచి వచ్చేదే మనల్ని అపవిత్రం చేస్తాయి. కాబట్టి మన యొక్క ఆలోచనలు మనల్ని అపవిత్రం చేయొచ్చు. మనం యవనస్తులంగా ఇక్కడ చూడండి, మనం అనుకుంటుంటాం, అరే ఇక్కడ మందిరంలో ఉన్నాం కాబట్టి బాగుంటుంది అనుకోండి. మందిరంలో ఉన్నా కూడా నీకు తప్పుడు ఆలోచనలు రావచ్చు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు రావచ్చు. కానీ పరిశుద్ధమైన జీవితం ఎలా పొందాలంటే అది ఓన్లీ ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ లోకంలో ఏది కూడా మనల్ని పరిశుద్ధపరచలేదు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం తప్ప. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆయన దగ్గరికి మనం నిరంతరం పరిగెత్తుకొని రావాలి. నువ్వు ఇంకా ఇక్కడ కూర్చున్న నీవు దేవునితో నీకున్నటువంటి సంబంధం ఏంటి అని నేను అడిగితే ఏమని చెప్తావు? మా తల్లిదండ్రులు ఇక్కడ ఈ మందిరానికి వస్తున్నారు అందుకని నేను వస్తున్నానని చెప్తావా? లేకపోతే దేవుడు నా తండ్రి, ఆ పరలోకమందున్న తండ్రి నా తండ్రి, నన్ను రక్షించిన నా రక్షకుడు అని చెప్పగలవా? ఈ రాత్రి అలాంటి అనుభవం లేకపోతే ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర సరిచేసుకొని, అందుకని ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో లాగా నీ ప్రతి పాపాన్ని కడిగివేస్తాడు. అందుకనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9లో యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రంగా చేస్తుంది. ఈ రక్తము ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అందుకనే ప్రతి రాత్రి
మనం పరిశుద్ధులముగా చేయబడాలంటే ఏంటంటే, అందుకనే చూడండి, బైబిలుని నిర్లక్ష్యంగా ఎవరైతే చదువుతారో, ఒక ఆయన ఒక మాట చెప్పాడు, రాబర్ట్ చాంప్మన్ అని, బైబిల్ను నిర్లక్ష్యంగా చదివేవాడు ప్రభువుకు దగ్గరగా నడవలేడు. ప్రభువుకు దగ్గరగా నడవలేడు. మళ్ళీ చదువుతాను, బైబిల్ను నిర్లక్ష్యంగా చదివేవాడు ప్రభువుకు దగ్గరగా నడవలేడు. టెక్స్ట్ బుక్ లాగా ఏదో చదువుతున్నాం అనుకో బైబిలు, లేకపోతే మమ్మీ చదవమంది, లేకపోతే మా నాన్న, కొంతమంది తల్లిదండ్రులు నువ్వు బైబిల్ చదవకపోతే నీకు టిఫిన్ కూడా బెటర్ అంటే ఆ టిఫిన్ కోసం అన్న చదువుతుంటారు. అది కాదు, బలవంతంగా మనం ఎవరిని ఏం చేయలేం. నీకు ఆకలి ఉంటే నువ్వే చదువుతావు. దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు? దేవుడు నాతో మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదివే ముందు, ప్రభువా ఈ దినం నేను ఏ శ్రమ రాబోతుంది, ఏ కష్టం రాబోతుంది, ఏ ఛాలెంజెస్ రాబోతుంది, నేను ఎదుర్కొనేటట్లు నాకు వాక్యం అనుగ్రహించు, నాతో మాట్లాడు. దేవుడు మాట్లాడతాడు. ఇలాగా చాలా దగ్గరగా ఆ సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడచ్చు. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఈ అనుభవం లేకపోతే మన జీవితాలు చప్పగా ఉంటాయి. అందుకనే మన దేవుడు శక్తివంతుడు అయినప్పటికీ మనం శక్తి లేని వారంగా ఎందుకు ఉంటున్నామంటే, మనం దేవుని యొక్క శక్తిని మనం పొందకపోవటం వలనే. మనం చూడండి, ఇప్పుడు మనం బ్రతకాలంటే రోజు మనం ఫుడ్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలనా? రోజుకి ఎన్నిసార్లు తింటాం? 3 సార్లు. అవును కదా? ఎందుకు 3 సార్లు? ఎందుకు 3 సార్లు? 4 సార్లు తినకూడదా? 5 సార్లు తినకూడదా? ఒక ఆయన వాక్యం చెప్పాడు, ఈ తల్లులంట 5 సార్లు తింటారంట. ఎందుకంటే వండేటప్పుడు కొంచెం కొంచెం తింటుంటారంట, మామూలుగా 3 సార్లు తింటారంట, చిన్నపిల్లకి పెట్టేటప్పుడు మిగిలింది తింటారంట. అప్పుడు 5 అని చెప్పాడు ఆయన. అర్థమైందా? మనం 3 సార్లు ఎందుకు తినాలంటే, మనం తిన్నది మామూలుగా పగలు 6 గంటలకు అయిపోద్ది, అది 3 గంటలు 4 గంటలే స్టమక్లో ఉంటుంది, తర్వాత ఆకలి వేస్తుంది. మనం బాగా తిన్న తర్వాత అరే సాయంత్రం ఇంకా సాయంత్రం వద్దు మమ్మీ, ఇంకా బాగుండదు, అప్పుడే వద్దంటావు, తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి అయింది. ఎందుకంటే పగలు 3 సార్లు, రాత్రుల్లో నిద్రపోతాం కాబట్టి తినము, మేలుకొని ఉంటే తినాల్సి వస్తుంది. కాబట్టి మనము 3 సార్లు తింటున్నాం కదా, ఎందుకు? శక్తి కావాలి. మనం పని చేయాలంటే శక్తి కావాలి. అదే ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకపోతే ఆత్మీయంగా నీరసించిపోతాం. మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే నీరసించిపోతాం, మనం దాన్ని ఎదుర్కోలేం. అందుకని మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన ఏమన్నాడు, బైబిల్ను నిర్లక్ష్యంగా చదివేవాడు ప్రభువుకు దగ్గరగా నడవలేడు. ఎప్పుడైనా చదువుతున్నావా? అలాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నావా? అర్థం చేసుకుంటున్నావా? 10 వచనాలు చదువు, చాప్టర్లు చదవనక్కర్లే. ప్రభువా నాతో మాట్లాడు. దేవుడు అద్భుతకరంగా మాట్లాడతాడు. నా అనుభవం నేను చెప్తాను. నేను 15 సంవత్సరాలప్పుడు ప్రభువుని తెలుసుకున్నాను. నన్ను రక్షణలోకి నడిపించిన వ్యక్తి ఒక హిందూ పూజారి, అతని పేరు రామ్మూర్తి. ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు దేవుని వాక్యం చదివి నాకు దేవుడు మాట్లాడిన మాటలు ఒక స్లిప్లో రాసుకొని జేబులో పెట్టుకోమన్నాడు. నేను క్లాస్కి వెళ్ళేటప్పుడు కానీ అది ఎప్పుడు కూడా మధ్యలో తీసుకొని చదువుకుంటా ఉంటా. ఇది ఇలాగ ఎందుకు మనం చేయకూడదు? దేవుని వాక్యాన్ని మధ్యలో చూసుకుంటూ మర్చిపోతుంటాం. ఇప్పుడు మనం వాగ్దానాలు తీసుకున్నాం కదా, తీసుకున్నాం లేదా? గుర్తున్నాయో లేదు కదా, మర్చిపోతాం మనం. అప్పుడప్పుడు నీకేమొచ్చింది అబ్బా భలే చదువుకుంటాం, మంచిది వస్తేమో అబ్బా దేవుడు బాగుంది. అదే అర్థం కాదు కొంతమందికి. అర్థం కాకపోతే ఆ రాత్రి అంతా కన్ఫ్యూషనే, ఏమొచ్చిందో అని. కాబట్టి ఆ వాగ్దానం సంవత్సరానికే కాదు, దేవుడు ప్రతిదినం దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనం మాట్లాడే దేవుడు. అందుకనే ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, అది ఆయన అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంకొకటి చెప్తా. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక దైవజనుడు అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నియర్నెస్ టు గాడ్ బ్రింగ్స్ యూ లైక్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి సమీపంగా జీవిస్తుంటే దేవుని రూపంలోనికి మార్చబడతావు. నియర్నెస్ టు గాడ్
దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడతావు. అందుకనే నువ్వు రక్షించబడ్డావా లేదా అని ఎట తెలుస్తుంది? మన యొక్క ప్రవర్తనను బట్టి. అరే ఇంతకుముందు వీడు అబ్బా అసలు ఆ గేమ్స్ అంటే, సినిమాలంటే, షికారులంటే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేవాడు, తిరిగేవాడు. ఇప్పుడేంట్రా వీళ్ళు ఏదో మార్పు వచ్చిందే, అదంటే అసహ్యము. కొన్నిసార్లు చూస్తుంటాను, అసలు కొంతమంది యూత్ నేను అసలు సెల్ ఫోను ఎప్పుడు అవసరమైనప్పుడే వాడుతూ ఉంటారు, అసలు పక్కన పడేస్తారు. కొంతమంది ఇది ప్రిస్టేజ్ ఇష్యూ, ఇప్పుడు చాలా ఇలా పట్టుకొని వెళ్తుంటారు. క్లాసుల్లో చూస్తుంటారు, మా వాళ్ళు కూడా, మా స్టూడెంట్స్ ఉంటారు. అసలు ఇలా అసలు ఇంకా ఐఫోన్ ఉన్నవాడైతే అమ్మో వాళ్ళని పట్టుకోలేము. ఐఫోన్లో కూడా జనరేషన్ ఇప్పుడు 17 ఏమొచ్చిందో అది కానీ ఉంటే ఇంకా అసలు వాళ్ళని ఆపలేము. ఐఫోన్ ఉన్నాడు కొంచెం హైలో ఉంటాడు అనమాట. ఇక రెడ్మీ, శాంసంగ్ అవి మనం చిన్న వాళ్ళం, ఐఫోన్ ఉన్నవాళ్ళు మనం పట్టుకోలేము. కాబట్టి ప్రిస్టేజీ. కాబట్టి యూత్ చూడండి, మన జీవితాలు ఎప్పుడు కూడా ప్రభువుకు ప్రాక్టికల్గా. అందుకనే మనం చదువుకున్నట్లు గుర్తుపెట్టుకో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం, ఆయన చూస్తున్నాడు. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, ఇక్కడ సమాజంలో ఉన్నప్పుడు అబ్బా అసలు ఎంత భక్తి అసలు అనిపిస్తుంది. ఇంట్లో కదా ఎవరు లేనప్పుడు, నీ సెల్ నీ పక్కన ఉన్నప్పుడు నువ్వేం చూస్తున్నావు? ఆ షార్ట్స్ అంట, రీల్స్ అంట, నీకు సమయమే చాలదు, జీవితమే చాలదు అవి చూస్తూ ఉంటే. ఆడు ఏవో అప్లోడ్ చేస్తున్నారు, ఒకడు గంటలు తీసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇద్దరు కొట్టుకుంటా జీవితం అంటే వాడికేందో. నేను అదే ఈ మధ్య కొంతమందిని యూత్ని అడిగా, ఏందిరా ఎందుకు ఇవన్నీ అప్లోడ్, భలే వాళ్ళు అంకులు వాళ్ళకి డబ్బులు వస్తాయి అంకులు, మరి నీకేం వస్తాయి అన్న? నాకేం రావు అంకులు, టైం అంతా వేస్ట్, మరి ఎందుకు చూసేది? అదే ఎడిక్షన్. ఇంతకుముందు జనాలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, ఇప్పుడేం తాగనక్కర్లే, చూస్తూ ఉంటారు అంతే. ఏం చేస్తున్నావురా అంటే, వస్తున్నాను మమ్మీ. అరే అన్నం పెట్టానురా అంటే, వస్తున్నా మమ్మీ, నీకు తొందర ఎక్కువ. వాడు అక్కడ చాలా బిజీగా ఉంటాడు అనమాట, పైకి కిందకి. కాబట్టి అమ్మ గుర్తుపెట్టుకోండి, జీవితాలు సర్వనాశనం అవటానికి కారణం ఈ ప్రజెంట్ జనరేషన్లో పరిశుద్ధమైన జీవితం జీవించలేకపోవటానికి కారణం. అందుకనే యూత్ చాలామంది వచ్చి నేను చాలా బాగుండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఉండలేవు. అందుకనే మనం ఉండటానికి ఏం చేయాలంటే, చూడండి, మీరే కాదు పెద్దవాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు సెల్ ఫోన్లకి. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తుంటే, కాన్ఫరెన్స్కి వెళ్తుంటే, ఒక పాస్టర్ గారంట తెల్లగొడ్డలు వేసుకున్నాడు, బైబుల్ తెల్లగొడ్డలు నల్ల బైబులు, తెల్లగొడ్డలు నల్ల బైబులు నల్ల ఫోను. ఆ ఫోన్లో ఏం చూస్తున్నాడు, నేనెవరో తెలియదు కదా ఆయనకి. చూస్తుంటే గేమ్స్ ఆడుతున్నాడు పాస్టర్ గారు. గేమ్స్ అయిపోయినాక రీల్స్ చూస్తున్నాడు. నాకు అనిపించింది, ఇంక ఈయనే ఇట్టున్నాడే, ఈయన సంఘం ఎట్టుందో అనుకున్నా. కాబట్టి అమ్మా మనం నేర్చుకోవాలా. మనం అంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్తుంటే మీకు నవ్వు రావచ్చు, కానీ నవ్వుకోవడానికి కాదు. నా పరిస్థితి ఏంటి ప్రభా, నేను ఎలాగున్నాను? అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే, అరే మీ పాపాలందరూ వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకోండి అని ఉంటే ఒక్కడొచ్చేవాడు కాదు. కానీ దేవుడు ఎంత ఆపర్చునిటీ ఇచ్చాడంటే, నీకున్న పాటనే ఈ రాత్రే నా సన్నిధిలో ఒప్పుకో, అరే నువ్వు సరి చేసుకో, నువ్వు మారురా అంటే అది కూడా కష్టమైపోతే ఎట్లా? నీకు తెలీదా నీ సంగతి? కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మనల్ని మనం ఎప్పుడు కూడా, అందుకనే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి చాలాసార్లు మనం దేవునికి దూరం అయిపోతున్నాం, కొద్దిసేపు దేవుని పక్కన పెట్టేస్తున్నాం. అది మంచిది కాదు. కాబట్టి మన పరిశుద్ధతను ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. అందుకనే నేను చెప్తూ వచ్చాను, పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత కావాలంటే ప్రతిదినము ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, చెడ్డవాటిని నా కళ్ళు చూడకుండా తిప్పివేయి. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది? చూడండి
కీర్తనల గ్రంథము 119, కీర్తనల గ్రంథము. కొన్ని వాక్యాలు అలాగా మనకి ఇంకొచ్చేసి ఉండాలి అంతే. ఇంతకాలము దేవుని వాక్యము, యూత్ మీటింగు అన్నీ వస్తూ కూడా మనకు అది తెలియకపోతే ఎలామ్మా? చూడండి 119వ కీర్తన. వ్యర్థమైన వాటిని నా కళ్ళు, 37వ వచనం రాసుకోండి. ఇది 119వ కీర్తన 119, 37వ వచనం నేను చదువుతున్నాను. వ్యర్థమైన వాటిని చూడకుండా చెప్పండి, నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఎలా బ్రతుకుతామండి? అన్నం ఉంటేనే బ్రతకలేమండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. దేవుని వాక్యం అండి. చూడండి మాట అనేది ఎంత. ఇప్పుడు నువ్వు పొద్దున్నే లేచావనుకో, పొద్దున్నే నువ్వు సపోజ్ నేను చెప్తున్నా, నువ్వు హాస్టల్లో ఉన్నావు అనుకో, మీ మమ్మీ ఫోన్ చేసింది అనుకో, అరే ఎలా ఉన్నావురా అంటే ఏముందలే మమ్మీ అన్నావు అనుకో, వాళ్ళు నీరసం అయిపోతున్నాడు. ఏమైందిరా, నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మంచిగా గడితేమే అంటాం. అదే నీవు ఉన్నావు అనుకో, ఏంటో మమ్మీ ఏడా. కాబట్టి మన యొక్క మాట అనేది అదే పాజిటివ్గా ఉంటే, లేదు మమ్మీ నేను చాలా బాగున్నాను, ఇక్కడ బాగా చదువుకుంటున్నానంటే ఎలా ఉంటుంది? నీకన్నీ ఉన్నా కూడా సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే మన మాటలు. నీకన్నీ ఉన్నా కూడా సపోజ్ ఎవరన్నా ఏదన్నా అన్నారంటే, ఈ జనరేషన్ పిల్లలు ఇప్పుడు అసలు ఎంత చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవునా? సెల్ ఫోన్లో రీల్స్ చూడొద్దని వాడు ఆత్మహత్య చేసుకున్నాడంట. చూడండి, మీరు పేపర్ చదవరు. మనకున్న జబ్బు ఏంటంటే పేపర్ చదవం, అసలు న్యూస్ చూడము. అది కూడా తప్పేమన్నట్టుగా ఉంటుంది. న్యూస్ చూడాలి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది దాన్ని రిలేట్ చేసుకోవాలి. మా దగ్గర స్టూడెంట్స్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా పేపర్ చదవట్లా. ఈ మధ్య నేను క్లాస్ చెబుతారే, ఈరోజు న్యూస్ ఒకటి ఏందిరా అని. పేపర్ చదువు, నేను చెప్పాల్సి వస్తుంది. న్యూస్ చూడాలి. మనం న్యూస్ చూడకుండా రీల్స్ చూసుకుంటా ఉంటేట. వ్యర్థమైన వాటిని నా కళ్ళు చూడకుండా ప్రభా, ఈ మాట బైహార్ట్ చేయండి. ప్రభు దగ్గర చెప్పు, ప్రభా నాకెందుకో ప్రభు అటు చూడు అంటుంది. ఇదే జబ్బు. యవనస్తులకు ఉండేటువంటిది ఏంటంటే చూడు అంటూ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే తాగు అంటుంది. వాడికి సిగరెట్లు తాగేవాడు అనుకో 40 దినాలే ఆ గుడ్డలు ఇప్పగానే తాగుతున్నాడు అక్కడ. ఇంకా ఆ గుడ్డల సంగతి మనకెందుకులే, రకరకాల గుడ్డలు వస్తాయి. ఆ గుడ్డలు ఇప్పాడో లేదా ఇంకా ఆడే మొదలు పెడతాడు. ఆడే అక్కడ ఆ 40 దినాలు చెప్పులు లేకుండా దాన్ని ఏమన్నా దీక్షలు, ఈ దీక్షలు మనకు కూడా జబ్బు అంటుకుంది. 40 దినాల దీక్ష, ఆ దినాలు మాత్రమే తాగకుండా ఉంటాం. కాబట్టి చూడండి, మతము వేరు, మార్గం వేరు. ప్రభువుకు దగ్గరగా ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలి కానీ ఉండలేకపోతున్నా, నువ్వు ఆ శక్తిని నాకు అనుగ్రహించు. ఎలాగా ఇది సాధ్యం? ఇంకో మాట చెప్తా. ఒక దైవజనుడు అన్నాడు, పాపాన్ని చూడటానికి అలవాటు పడిన నేత్రాలు ప్రభువును పరలోకాన్ని చూడలేవంటారు. ఈయన ఒక గొప్ప దైవజనుడు, ఆస్వాల్డ్ జే స్మిత్. వీళ్ళు అసలు నిజంగా, ఇంకా నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. ఈ ఆస్వాల్డ్ జే స్మిత్ అనే గొప్ప దైవజనుడు, ఆయన పుస్తకాలు ఉన్నాయి, చదవండి వీలైతే. మీరు నెట్లో కొట్టినా కూడా వస్తాయి. ఆయన ఏమన్నాడంటే, పాపాన్ని చూడటానికి అలవాటు పడిన నేత్రాలు ప్రభువును పరలోకాన్ని చూడలేవు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మన యొక్క పరిశుద్ధత కోసం హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసేయాలి. హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయాలి. అందుకనే ఆస్వాల్డ్ ఛాంబర్ అని ఆయన అన్నాడు, హోలీనెస్ నాట్ ఏ హ్యాపీనెస్. అందుకనే ఇప్పుడు ఈరోజు ఉంది ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు దినం అంటే ఇట్ ఈస్ ఏ నాట్ ఏ హాలిడే, ఇట్ ఈస్ ఏ హోలీడే. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభువును ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన వాక్యాన్ని వినాలి. బయట పనులు మాత్రమే మామూలే, కానీ మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధతనండి కాపాడుకోవడానికి మనం కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగాలు చేసినప్పుడు మాత్రమే మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలం.
కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉంటున్నాం. ఆఖరికి ఒక్క మాట చదువుకొని నేను ముగిస్తాను. మనం ఎప్పుడు కూడా ప్రభువుకు దగ్గరగా రావాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు బిల్లీ గ్రహాం గారిని గురించి విన్నారుగా, బిల్లీ గ్రహాం గారు విన్నారుగా, కొంతమంది విని ఉంటారు. బిల్లీ గ్రహాం గారికి బేస్బాల్ అంటే ఎంత ఇష్టం అంటే రక్షించబడక ముందు చాలా ఇష్టం అన్నమాట. కానీ దేవుని తెలుసుకున్నాక, బిల్లీ నువ్వు ఆ బేస్బాల్ని వదిలేసేయాలి, నేను నిన్ను గొప్ప ఇవాంజలిస్ట్గా చేయబోతున్నానంటే, అయ్యా బేస్బాల్ అంటే నాకు లైఫ్ ప్రాణం అన్నాడు. నీకు లైఫ్ ప్రాణం నేనే, నువ్వు దాన్ని వదిలేయమంటే వదిలేశాడు. చూడండి, మీరు కూడా చూడండి. ఇప్పుడు క్రికెట్ అంటే కొంతమందికి పిచ్చి. ఏంది క్రికెట్ అంటే పిచ్చి. మనకు కొన్ని పిచ్చులు ఉంటాయి, అవునా? సెల్ ఫోన్ అంటే కొంతమందికి పిచ్చి, రీల్స్ అంటే పిచ్చి, అబ్బా ఇంకా రకరకాల పిచ్చులు ఉన్నాయి. ఈ పిచ్చులను వదిలేసుకోవాలా? దేవుని బిడ్డలో మనం కూడా పిచ్చోళ్ళలాగుంటేట, మనం కంట్రోల్ చేయాలి దాన్ని. ఇప్పుడు నువ్వు రోజంతా క్రికెట్ చూసే బదులు ఆ హైలైట్స్ ఇస్తాడుగా, అవి చూడొచ్చుగా. చూడొద్దు అంటలా, ఆ రోజంతా దాన్ని ఎదురు కూర్చొని అలా చూస్తూ ఉండే బదులు హైలైట్స్ చూసుకుంటూ దాన్ని సాక్రిఫైస్ చేయి, ప్రభు పని చేసుకో, చదువుకో. మనకి వాళ్ళకి తేడా ఏంటి? కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు కూడా ఈ లోక స్నేహము ఏంటంటే దేవునికి వైరం. ఎక్కడుంది ఆ మాట? రండి అది చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 2:15. 1 యోహాను 2:15. 1 యోహాను 2:15. నేను చదవనా? 1 యోహాను నేను చదువుతాను. 2:15. లోకంలో ఉన్నదంతా ఏందంట? అది శరీరానికి కావాలా? అబ్బా మంచి ఎన్ని గుడ్డలు ఉన్నా ఇంకా కొంటానే ఉంటాం. నేను చూస్తున్నా, మా ఇంట్లోనే ఉన్నాయి, బీరువాళ్ళ నిండా ఉంటాయి. ఎందుకమ్మా పోయినప్పుడల్లా కొంటారు? అంతే, వేసుకోకూడదంట ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. మొన్న ఒక ఆమె అంటుంది, మా స్టూడెంట్, ఆమె ఏం చెప్పిందంటే, అటగా సార్ ఒక్కసారి వేసుకున్నాంగా. అదేందమ్మా అంటే, మళ్ళీ ఫోటో దిగాంగా సార్, మళ్ళీ చూస్తే ఏంది అదే డ్రెస్సా అని అడుగుతారుగా సార్. ఎన్ని ఉన్నా ఆశ ఆ శరీరానికి. ఇంకేంటి ఇంకో ఆశ? నేత్రాశ. చూడాలా. ఇంకోటి ఏంది? జీవోపడమ్మం మనకుంటుంది యూత్లో. అసలు నేనంటే ఏంది? ఐడెంటిటీ అనేది క్రైసిస్ మన జనరేషన్లో యూత్లో ఉంటుంది. ఐడెంటిటీ, నేను కనబడాలా. ఏం కనబడాలా? అందరిలాగా జుట్టు ఉంటేట, దానికి ఇంకో కలరు, కొంచెం నలుపు కొంచెం ఎరుపు వేసుకుంటే ఐడెంటిటీ. అరే ఈడెవుడురా, ఈడు భలే అంటే వాడు చూపించుకోవాలా. అందరిలాగా ప్యాంట్ వేసుకుంటేట, మోకాళ్ళ దగ్గర 2 చించుకుంటే అబ్బా, లేకపోతే ముందు పేలికల్లాగా వేసుకోవాలా. అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఈ జనరేషన్ అది. కానీ నువ్వు నేను అలా ఉండటానికి లేదు. బయట వాళ్ళలాగా వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అలాగా కనబడుతూ ఉంటుంది, రకరకాల ఫ్యాషన్స్. కాబట్టి వీటిని మనం, ఇదే పరిశుద్ధమైన జీవితం, దేవుని బిడ్డలంగా మనం అలాగ ఉండాలి. ఇంకేమన్నా ఉంది? ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో ఉంటున్నాం మనం. ఇప్పుడు సముద్రంలో ఓడ పోతూ ఉంటుంది, సముద్రంలోనే ఉండాలి, కానీ నీళ్లు దానిలోనికి రానియకూడదు, వస్తే మునిగిపోద్ది. మనం పరిస్థితి కూడా అంతే. ఈ లోకంలో ఉండాలి, పాపుల మధ్యలో ఉండాలి, ప్రపంచంలో తిరగాలి, వాళ్ళతోనే ఉండాలి, కానీ మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు రాత్రి మనం కడుక్కోవాలి. దేవుడు మనకు ఆ ప్రొవిజన్ ఇచ్చాడు కడుక్కోవడానికి. రక్షించబడిన మనం స్నానం చేయనక్కర్లే. అందుకని దేవుడు అన్నాడు, కాళ్ళు కడుక్కోండి. ఇప్పుడు మనము బాగా స్నానం చేసాము, స్నానం చేసి బయటికి వెళ్ళి వచ్చి నాకేమైంది, కాళ్ళు కడుక్కుంటాం, మళ్ళీ స్నానం చేయంగా. కాబట్టి ఈ లోకంలో వెళ్తూ ఉంటే మన మీద దుమ్ము పడుతుంటుంది, అవన్నీ పడుతుంటాయి, మన ఆలోచనలు, మన చూపులు
రాత్రి పడక మీదకి వెళ్ళే ముందు యవనస్తులా, రీకలెక్ట్ అండ్ రిపెంట్. రీకలెక్ట్ అండ్ రిపెంట్. ప్రభా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా, నా మాటల్లో నేను ఎక్కడైనా అపవిత్రపరచబడినాను రీకలెక్ట్ చేసుకొని, ప్రభా నన్ను క్షమించు, పలానా వాళ్ళని ఇలా దూషించా, పలానా వాళ్ళ ద్వారా నేను ఇలా కష్టపెట్టా, నన్ను క్షమించు, నీ రక్త ప్రోక్షణ కిందకి నన్ను నేను తెచ్చుకుంటున్నాను కడుగు. రీకలెక్ట్ అండ్ రిపెంట్. ఉదయకాలము దేవుని వాక్యాన్ని రాసుకొని అది గుర్తుపెట్టుకొని, ప్రభా ఈ దినం వచ్చే ప్రతి విషయంలో నాకు సహాయం దయచేయి. ఇదే క్రైస్తవ జీవితం, పరిశుద్ధమైన జీవితం దేవుడు మనకి అనుగ్రహించినట్లు సహాయం చేయనుగాక. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం.